Moving on to the next category of awards in Vivo Saima. The next award is for the best lyricist, and the nominees are Srimani, Telusa Telusa Sarainodu, Chandra Bose, Chusa Chusa Dhruva, Maranam Adi Tadyam, Sirasiri, Vangaviti, Ramjogiya Shastri, Pranamam, Janata Garage, Bhaskar Butler, Oka Lalana, Oka Divana, Joe Achyutananda. And to present this award, we would like to call upon stage Sharad Kelkar and Shraddha Srinath. Good evening, Andariki Namaskaram. And the Saima for Best Lyricist Telugu goes to Ramjujaya Shastri for Pranamam from Janata Garage. వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. తెలుగు వాళ్ళందరికీ నమస్కారం, కన్నడ స్నేహితులెల్లరిಗೂ నమస్కారం. దిస్ ఇస్ ది 4th award in a row for the wonderful song called Pranamam from Janata Garage. ఇవాళ ఈ సభ చాలా ప్రత్యేకమైంది. నేనంటూ సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అని నాకు ఆలోచన కలిగింది అంటే అది శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి వల్ల. ఆయనే నాకు స్ఫూర్తి. వారి వాళ్ళ సభలో మన ముందు ఉండటం, ఆయన కళ్ళ ముందు నేను అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఇప్పుడు మా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు నాది మంచి కాంబినేషను. నా వెనకాల ఎనర్జీ ఎప్పుడు తనే. ఇన్ఫ్యాక్ట్ ప్రణామం ప్రణామం అని చెప్పేసి పాటలో ఆ మొదటి మాటని ఆయన ఏ క్షణంలో అన్నాడు. నిజంగా ఈ సంవత్సరం మొత్తం ప్రణామం ప్రణామం అంటూ మారుమోగిపోయింది. జనతా గ్యారేజ్ సినిమా అనేదే ఒక మంచి నోబుల్ ఇంటెంట్తో, నోబుల్ కంటెంట్తో చేసినటువంటి సినిమా. దాంట్లో ఒక నేచర్ లవర్ క్యారెక్టర్ తీసుకున్నటువంటి ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు బ్రహ్మాండంగా పోర్ట్రేట్ చేయడం వల్లను, ఆ క్యారెక్టర్ డిజైన్ చేసినటువంటి కోటాల శివ గారు మంచి కాన్సెప్ట్ డిజైన్ చేయడం వలన ఇది సాధ్యపడిందని నమ్ముతాను. ఈ అవార్డులో వారందరికీ కూడా భాగస్వామ్యం ఉంది. మరొకసారి సైమాకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సైమా. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు లిరిక్సిస్ట్లో వచ్చి 2 అవార్డు తీసుకున్నారు. ఇందాక నేను జాబ్ అనుకున్నాను కదా, నేను లిరిక్ చేస్తే ఎలా ఉంటుంది? బా డబుల్ ఓకే. మీరు ఏ భాషలో అయినా మీరు లిరిక్స్ రాసేయచ్చండి. అవును, నాది ఉంది కదా, యా నా భాష. అసలు మీరు ఆ పదాలేంటి? కాట్రవల్లి, ఆ కాట్రవల్లి, జలగండ్రి, మాస్పత్రి, పులాసలి, నీసిక్కి సింహాలి, గంటీసిల్, గంటి బిల్లి, అదే అవన్నీ ఏ డిక్షనరీలోనూ ఉండవు కాబట్టి దానికి లిపి లేదు, ఎలా అయినా రాసేయచ్చు. అవును. సో అంటే నేను ఇప్పుడు రాయలేదు కదా, నీ ఉద్దేశం? అంటే అలా కాదండి, మీరు మ్యూజిక్ అన్నారు కదా, ఆ కెరియర్ గురించి ఆలోచిద్దామని. పాట పాడతా అన్నా వద్దన్నావు, రాస్తానన్నా వద్దన్నావు. నెక్స్ట్ అవార్డు అనౌన్స్ చేయి, నేనేంటో చూపిస్తాను త్వరలోనే. సారీ, మన భాష అర్థం కాక అలా ఎలా పిచ్చి చూపులు చూస్తున్నారు చూడు. యా లేదు, హలో. So, moving to the next category of awards in Vivo Saima, the next award is Bosch Washing Machine Best Music Director Telugu. And the nominees are DSP, Janata Garage, Kalyan Koduri, Joe Achyutananda, Vivek Sagar, Pelli Chupulu, Mickey J. Mayer, Taman Sarainodu. And the winner is... The Saima for Bosch Washing Machine Best Music Director Telugu goes to DSP for Janata Garage. Thank you so much. Saima, once again, thank you so much. And a very big hi to all the lovely people from Abu Dhabi. Hi.
ఆల్రెడీ ఇప్పుడే చూసాం, ఒక మ్యూజిక్ సునామీ క్రియేట్ చేశారు ఉషా ఉతుప్ గారు. అండ్ రియలీ హ్యాడ్ గ్రేట్ ఫన్. అండ్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సైమా ఫర్ దిస్ yet another award for best music for me. And alage I'd like to thank the whole crew and team of Janata Garage. Thanks to Tarak, my dear friend, young tiger Tarak, and my director Koratal Shiv garu, and my producers Maitri Movies andariki kuda chala thanks. It's a wonderful film and I thank them for giving me this amazing opportunity to be a part of this film. And alage a very big thanks I have to give for my lyric writer Mr. Ram Jogesh Shastri garu. Ee cinemalo anni songs chala adbhutanga rasaru. Chala thanks sir, you made the album more beautiful with your amazing words. Thanks to all my singers who made the songs sound more awesome. And thanks to all my musicians and my whole team, my engineers Uday, Kutti Uday, and my musicians, my keyboard players. And thanks to Kalyan, my keyboard players, KP, Chinnagaru, andariki chala thanks. Thank you so much guys, thanks a lot. దేవి And as always, I would like to dedicate this award to my dear father, Sri Satyamurthy garu. Thank you so much. దేవి నేను ఇక్కడి నుంచే మాట్లాడినా అక్కడ రానా? Sir, వినిపించట్లా? అక్కడికి వెళ్ళే మాట్లాడండి. నేను ఇక్కడి నుంచి మాట్లాడినా అక్కడ రానా? అక్కడ రానా? అంటే నాకు పాడటం రాదు అని చెప్పింది అమ్మాయి లక్ష్మి. నైస్ టు మీట్ యూ. హలో కాట్రవెల్లి. ఇప్పుడు నేను పాడతా అన్నా. మీరు కాటర్వెల్ అంటే ఆవిడ ఏదో కాంప్లిమెంట్ ఇచ్చారు అనుకుంటున్నారు పాపం. లేదు, పలకరించా. ఓకే. అబుదాబి లాంగ్వేజ్లో కాట్రవెల్లి అంటే కాదు, అమ్మాయి పలకరించారా ఆవిడ చేయించినప్పుడు పులకరించారా? కరెక్ట్ చెప్పండి. ఆ రెండు రెండు. టైం కూడా అయిపోయింది కాబట్టి కొంచెం అలా అవుతుంటాం. అంటే ఇందాక నేను అమ్మాయిని అడిగాను, నేను పాడొచ్చా అంటే మీకు పాట రాదండి. ఎవరు అలా? ఇదిగో లక్ష్మి, మంచు లక్ష్మి. తనకు తెలియదు కదా. తనకు తెలియదు. నువ్వు ఎంతమంది పాడించావు? చాలా మంది. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అండ్ మా కామెడీ కుటుంబానికి సంబంధించిన కోట శ్రీనివాసరావు గారు. కోట శ్రీనివాసరావు గారు. మందు బాబులో మేము మందు బాబులం ఈయన పాడించారు. కోట గారు మీతో కొంచెంసేపు పనుంది, థియేటర్లో రాండి అంటే థియేటర్లో పిలిపించి పాడించావు. అంటే నేను గొప్పగా పాడగలనా లేదా? డెఫినెట్గా సార్, అవునా? అందులో డౌటే లేదు. ఇప్పుడు సభాముఖంగా నేను ఒక పాట పాడబోతున్నాను. తప్పకుండా, మేము కూడా దానికోసం వెయిటింగ్. నాకు బాలు గారు పర్మిషన్ కావాలి. ఇక్కడ శ్రీప్రియ గారు కూర్చున్నారు. ఆవిడ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ పాట ఆయన పాడారు. అది పాట పాడినా? ఏం సార్ పాడినా? విత్ యువర్ పర్మిషన్ సార్. ముచ్చ మల్లె మెరిసిపోయే మల్లె మొగ్గ, అరే ముట్టుకుంటే ముడుచుకుంటా అంత సిగ్గా, మబ్బే మసకేసిందిలే ఒక మంచి తరగా వీచిందిలే. ఓకే కదా? సూపర్ సార్. నెక్స్ట్ ఈ సినిమాలో డెఫినెట్గా నేను ఒక సాంగ్. మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు రికార్డ్ చేస్తాం మనం. ఫ్రీగా ఉంటుంది రావాలా? ఏ టైంలో టైం రావాలి? ఫ్రీగా ఉంటే. పగలా రాత్రి? మీ ఇష్టం. ఓకే, అయితే మిట్ట మధ్యాహ్నం వస్తా. Okay, అప్పుడు పాడించు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఈ అవార్డు బాలసుబ్రహ్మణ్యం గారి ముందు అందుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పాటలు వింటూ, అంటే పాట ఎలా ఉండాలి, ఒక సిచ్యువేషన్కి పాట ఎలా పాడాలి అనేది మాకు మాత్రమే కాదు, మీ తర్వాత వచ్చిన ప్రతి జనరేషన్కి నేర్పించిన గ్రేటెస్ట్, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ సింగర్ మీరు. ఇది మేము మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. అండ్ ఇళయరాజా గారు మ్యూజిక్ వింటూ, మీ వాయిస్ వింటూ పెరుగుతూ, మ్యూజిక్ అనేది కేవలం మీ పాటలు వింటూనే నేర్చుకున్నాం సార్. వీఆర్ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సార్. త్వరలోనే దేవి నువ్వు నేను ఒక ఆల్బమ్ తయారు చేద్దాం. ఫస్ట్ ఆల్బమ్ ఈవిడికే ఇద్దాం. వెరీ వెరీ గుడ్. దేవి ఇంకా నాకు సినిమాలు వద్దు అనుకున్నప్పుడు పిలుస్తారులేండి.